రాజ్యాంగపరంగా నడిచేటువంటి ప్రభుత్వాలు, అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ, అధికారికంగా మంత్రులు ప్రకటించిన, ముఖ్యమంత్రి ప్రకటించిన, కేంద్ర మంత్రులు ప్రకటించిన, ప్రధానమంత్రి ప్రకటించిన, అది ప్రభుత్వం యొక్క ఉత్తర్వుగా భావించాలి. మౌఖికంగా ఇచ్చినవి కూడా ఆదేశాలే రాజ్యాంగపరంగా. అదేవిధంగా రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, అవి ప్రభుత్వ విధానాన్ని ప్రస్ఫుటీకరిస్తాయి. మీరు రాసిన దానికి భిన్నంగా కేంద్రం పేపర్ మీద పెట్టి ఇచ్చినటువంటి ఉత్తర్వులకు భిన్నంగా, దానికి వ్యతిరేకంగా నోటి మాటలు మీరు మాట్లాడితే ఇదేం పద్ధతి అండి? ఇది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిర్వహించేటువంటి మంత్రులకు తగినటువంటి విషయమా? కేంద్ర ప్రభుత్వానికి తగిన విషయమా ఇది? ఇంత పెద్ద దేశము, ప్రపంచంలో అది పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఎంత హుందాగా, ఎంత గొప్పగా విషయాలను వ్యక్తీకరించాలి. అవునైతే అవును, కాదైతే కాదు, విడమర్చి చెప్పాలి. ఒక పక్కకేమో స్వయంగా మీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మాట్లాడినటువంటి వీడియో ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో ఉంది. ఆయన ఏం చెప్పినాడు? 3 లక్షల పైచిలకు, 3 కోట్ల పైచిలకు టన్నుల బియ్యము వృధాగా పడి ఉంది మా దగ్గర, ఏం చేయాలో అర్థమైతే లేదని మాట్లాడారు. మీకు చూపిస్తా ఇప్పుడు వీడియో, ఆయన మాట్లాడింది కూడా చూసింటారు మీరు. మళ్ళొకసారి నేను మళ్ళీ చూపిస్తాను. కేంద్ర ప్రభుత్వమే పీయూష్ గోయల్ గారు శాఖ నుంచే వచ్చినటువంటి ఉత్తర్వులలో మీరు తెలంగాణ రైతాంగాన్ని, మీ రైతాంగాన్ని ఇతర పంటల వైపుకు వాళ్ళను ప్రోత్సహించండి దయచేసి. మేము బాయిల్డ్ రైస్ ఇక దేశానికి మాకు అవసరం లేదు, మేము తీసుకోలేము, మా దగ్గర ఉన్నవే ఎక్కువ నిల్వలు ఉన్నాయి. రాతపూర్వకంగా ఇచ్చినారు ఆర్డర్లని. రాతపూర్వకమైన ఆర్డర్లు మీడియా సమావేశాలలో వెల్లడించి ఆర్డర్ కాపీలు ఇచ్చి, ఆర్డర్ కాపీలు పత్రికలలో, టీవీలలో వచ్చినాక కూడా మళ్ళీ పరస్పర విరుద్ధంగా మాట్లాడితే ఇంతకంటే దిగజారుతనం ఉంటుందండి? నాకు అర్థం కాదు. నేరుగా విషయం చెప్పమంటే ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కొత్తగా, ప్రపంచంలో కొత్తగా అనుకున్నట్లు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. తెలంగాణలో ప్రజలు బాయిల్డ్ రైస్ తినారని మీరు కొత్తగా చెప్పాలన్నా? అది మన అందరికీ తెలిసిన విషయం, ప్రపంచానికి తెలిసిన విషయం. బాయిల్డ్ రైస్ తినరు కాబట్టి ఇక్కడ తెలంగాణలో పండేటువంటి మొత్తం పంట తెలంగాణ ప్రజలే తింటారని పండిస్తున్నారా? ఒక ప్రాంతంలో పండేటువంటి పంట మొత్తం వీడు ఎంత అవసరం అంతా మిగతాది కేంద్రం తీసుకొని దేశంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇస్తారు. రేటని చెప్పాలి. తీసుకోమనే మాట బహిరంగంగా లేఖల ద్వారా చెప్పి కూడా మళ్ళీ మీ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ బాధాప్త వేయండి ఓట్లు, నేను కోరిపిస్తాను చాలా మరణాంతరంగా మాట్లాడితే దాన్ని మీరు ఎట్లా ఆమోదిస్తారని నాకు అర్థం కాదు. ఆయన ఇట్లా మాట్లాడింది కదా అని ప్రస్తావిస్తే ఆయన మాట్లాడిన దానికి నాకు బాధ్యత లేదన్నాడు మళ్ళీ ఈయన కేంద్ర మంత్రి గారు. మరి మీరు ఖండించాలి కదా మీ ప్రభుత్వం తరఫున, కేంద్రం తరఫున. ఆయన మా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వ విధానం కాదు, మేము ఖండిస్తున్నాం చెప్పాలి కదా. కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, అవును ఇతర పంటల వైపు, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు పోవాలన్నారు. ఆయన కూడా మాట్లాడండి. మరి మీరు మాట్లాడిన మాటనే తెలంగాణ రైతాంగానికి స్ట్రైట్గా చెప్పండి, గందరగోళం వద్దు, స్ట్రైట్గా నేరుగా. యాసంగిలో లోకానికంతా తెలుసు, చదువురాని రైతుకు కూడా తెలుసు, యాసంగిలో వేసేటువంటి వడ్లు, తెలంగాణలో వేసేటువంటి వడ్లన్నీ కూడా అవి బాయిల్డ్ రైస్కే ఉపయోగపడతాయి తప్ప రా రైస్కు ఉపయోగపడవు. లోకానికి అందరికీ తెలుసు. దీనికి కొత్తగానే ఉందండి. యాసంగిలో వడ్లు వేయడము అంటే అవి బాయిల్డ్ రైస్గా పోవడానికి మాత్రమే వేస్తారు రైతులు. యాసంగిలో వేసేటువంటి వడ్లు రా రైస్ రా బియ్యం రావు. వస్తే కూడా దాదాపు 45-50% నూకలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో మేము అంశం కూడా పెట్టినాం వాస్తవంగా. అయ్యా మీరు రా రైస్కు సంబంధించి వానాకాలం ఉండేటువంటి రా రైస్కు 100 కిలోల వడ్లు పెడితే 68 కిలోల బియ్యం ఇవ్వాలనే నిబంధన ఉంది కదా, అది వానాకాలానికి వర్తిస్తుంది. కానీ యాసంగిలో పండేటువంటి వడ్లు, అవి ఏ వడ్లైనా కానివ్వండి, యాసంగిలో పండేటువంటివి తెలంగాణలో వచ్చేటువంటి పంట అంతా కూడా మార్చి నుంచి ప్రారంభమవుతుంది. మార్చి చివరి నుంచి ప్రారంభమై ఏప్రిల్ మే దాకా వస్తూ ఉంటుంది పంట. ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి
ఖచ్చితంగా ఆ వడ్లన్నీ కూడా నూకలైతాయి, అత్యధిక శాతం నూకలైతాయి. లోకానికి తెలిసిన విషయం ఇది. కాబట్టి ఈ నూకల శాతం ఎక్కువ ఉన్నటువంటి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఔటర్న్ అనేటువంటిది కనుక మీరు పునర్నిర్వచిస్తే, రీడిఫైన్ చేస్తే అప్పుడు రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. దీని మీద నిర్ణయం తీసుకోదు కేంద్రం. దీంట్లో ఏం చర్చలు ఉందండి? మీకు నిజంగానే మనసు ఉంటే, రైతాంగానికి ఒక దారి చూపించాలనుకుంటే, సమస్యకు ఒక పరిష్కారం చూపించాలంటే ఇది బ్రహ్మ పదార్థమా? ఎందుకు చేయరు? మేం కాదు కదా నిర్ణయించేది. ఎంఎస్పీ నిర్ణయించేది కేంద్రమే, కొనుగోలు చేసేది కేంద్రమే. ఆ వడ్లకు ఎన్ని బియ్యం రావాలనో, మిల్లర్ల నుంచి ఎన్ని బియ్యం రావాలనో నిర్దేశించి ఉత్తర్వులు ఇచ్చేది కేంద్రమే. దాన్నే అవుట్ టర్న్ అంటాం. 100 కిలోల వడ్లకు వానాకాలంలో అయితే 68 కిలోల బియ్యం ఇవ్వాలి. యాసంగిలో 68 కాదు కదా, 50, 52, 55 కిలోల బియ్యం కూడా రావు. లోకానికంతా తెలిసింది. కాబట్టి నూక రాకుండా ఉండడం కోసం ఇదివరకు కేంద్రం అనుసరించిన విధానం ఏంటంటే, మొత్తానికి మొత్తం బాయిల్ చేసి ఆ బాయిల్డ్గా ఇస్తే నూక రాదు. కాబట్టి కేంద్రానికి పనికొచ్చింది. కాబట్టి ఇంతకాలం కేంద్రమే ప్రోత్సహించి బాయిల్డ్ రైస్ తీసుకున్నది. దేశంలో ఇన్ని బాయిల్డ్ రైస్ మిల్స్ వచ్చినాయంటే దేనికి వచ్చినాయి? కేంద్రమే బాయిల్డ్ రైస్ మిల్స్ను ప్రోత్సహించింది కాబట్టే బాయిల్డ్ రైస్ వచ్చినాయి. ఒకవేళ ఇప్పుడు బాయిల్డ్ రైస్ తినేటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా తగ్గినరు, బాయిల్డ్ రైస్ తినేవాళ్ళు తగ్గినరు, యథార్థమే. మరి దాని నుంచి స్విచ్ ఓవర్ కావాలన్నప్పుడు దానికి మీరు పరిష్కారం కూడా ఇవ్వాలి కదా. మధ్యలో చేతులెత్తేస్తే ఇదే విధానం అండి, చాతకంతనం కదా మీది. అమలవుతున్నటువంటి ఒక విధానం దానికి ఆటంకాలు ఏర్పడితే దానికి పరిష్కారం చూపిస్తారా, చేతులెత్తేసి పారిపోతారా మీరు? కేంద్ర ప్రభుత్వం మీరేంటి? మీకు విధానం లేదా? మీ యంత్రాంగానికి మీకు ఆ మందం సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రజ్ఞాపాఠవాలు లేవా? లేకపోతే కేంద్రం దేశం ఎట్లా నడుపుతుంది? 60% జనాభా వ్యవసాయం మీద ఆధారపడిన ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇంత జనబాహుళ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించడంలో మీరు ఇంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఘోరమైన వైఫల్యం ఇది, తప్పిదమే కాదు, వైఫల్యం. నాట్ ఓన్లీ మిస్టేక్, మీ ఘోరమైనటువంటి వైఫల్యం, ఫెయిల్యూర్. దీన్ని మీరు అంగీకరించి మేము కొట్టలేం కాబట్టి వేయకండి అనేటువంటి మాట తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్తలేరు? మసిపూసి మారేడుకాయ ఎందుకు చేస్తారు? దీని మీద స్ట్రైట్గా మాట్లాడమంటే, ఇది నేరుగా చెప్పమంటే దీని మీద జవాబు, ఇది జవాబు చెప్పకుండా కేసీఆర్ బెదిరిస్తున్నాడు, విమర్శలు చేస్తుండు, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుండు, హెచ్చరికలు చేస్తుండు అని మాట్లాడుతుండు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు 7 ఏళ్ల నుంచి అనరాని మాటలు కేసీఆర్ను అన్నది మీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, మీ ఎంపీలు, మీ నాయకులు, బీజేపీ వాళ్ళు మీరా, కేసీఆర్ గారా? నోరు తెచ్చిందండి ఒక్కనాడన్నా? చెప్పినారు కదా స్పష్టంగా. 7 ఏళ్లుగా కష్టపడి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని 7 ఏళ్లుగా మెట్టు పురోగమనం వైపు తీసుకుపోయే క్రమంలో అవమానాలను సహించినాం, అనేక రకాల ఒడిదొడుకుల్ని, ఇబ్బందుల్ని సహించినాం. చివరికి కేంద్రం చేయవలసిన సహాయం చేయకపోయినా కూడా సహించినాం. ఇప్పుడు పూర్తిగా నష్టం చేయడానికే ఉపక్రమించినాక తప్పని పరిస్థితులలో మాట్లాడవలసి వచ్చిందని కూడా చెప్పినారు. ఇంత క్లియర్గా చెప్పినారు. బెదిరించారా? ఇది బెదిరింపులాగా కనిపించిందా మీకు? నిజం చెప్పాలంటే దేశంలో ఇలా అందరినీ బెదిరిస్తున్నటువంటిది మీరు. నేను మాట్లాడలే ఈ మాట. దేశంలో ఇలా అందరినీ బెదిరిస్తున్నది మీరండి. మీ స్వయంగా మంది కాదు, మీ పార్టీ ఎంపీ, సీనియర్ నాయకుడు, బీజేపీ నాయకుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు, ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా, ట్వీట్స్ అన్నీ కూడా ప్రింట్ తీసుకొని వచ్చినాను నేను. ఆయన చెప్పినాడు, అసలు భారతదేశానికి మోడీ అనేటువంటి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమంత్రి లేకపోతే ఏమైనా చక్రవర్తి రాజు అనుకుంటున్నాడా అని మాట్లాడినాడు. ఈ మోడీ గారు మాట్లాడినటువంటి డేట్ల వారీగా మోడీ గారి మీద సుబ్రహ్మణ్య స్వామి గారు మాట్లాడినటువంటి ట్వీట్స్ ఉన్నాయి. మేమంటే ఈ మాట ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా, రాష్ట్రాల పట్ల, రాష్ట్ర హక్కుల పట్ల ఉండాల్సిన మర్యాద లేకుండా
ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటిది మీరండి, తెలంగాణ ప్రభుత్వం కాదు, కేసీఆర్ కాదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి మీరు. పైగా ఎదురుదాడి చేస్తున్నారు. మళ్ళా ప్రజల సమస్య మీద మేము అడుగుతుంటే మీరు ఎదురుదాడి ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. సమస్యకు పరిష్కారం చెప్పమంటున్నాం. యథార్థమైనటువంటి విషయాన్ని యథార్థంగా చెప్పమంటే దాని గురించి చెప్పట్లేదు. గతంలో కూడా నేను విశదీకరించి చెప్పినా, మీకు కూడా తెలుసు, లోకానికి కూడా తెలుసు. రాజ్యాంగపరమైనటువంటి విధి ధాన్యం సేకరణ, ఆహార ఉత్పత్తుల సేకరణ భారత రాజ్యాంగం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి. ఇది మెహర్బానీ కాదు, మీరేదో దాన ధర్మం చేసేది కాదు, మీరేదో దయ చూపేది కాదు. ఇట్ ఈజ్ యువర్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ దట్ యు ఆర్ సపోజ్ టు డిశ్చార్జ్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ చారిటీ. This is the responsibility, onerous responsibility cast upon Government of India as per Constitution of the country. మీ బాధ్యత మీరు నిర్వర్తించమంటే విఫలమైపోయి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎట్లా? ఇక దానికి లెక్కలేదు చెప్తున్న పాపం ఆయన. సుతులు మేమే ఇస్తాం, దారం మేమే ఇస్తాం, సంచులు మేమే ఇస్తాం, కంట మేమే ఇస్తాం. ఇదంతా చేసే పనిలో భాగం అండి. పైగా ఒక విషయం ప్రజలకు కూడా ఇంకా స్పష్టంగా అర్థం కానికే నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కొంటది, ఇక్కడ కేంద్రం తరఫున ఇక్కడ రాష్ట్రం కొని కేంద్రానికి పంపిస్తుంది, బాగుంది. కొన్న తర్వాత ఎన్ని రోజులకు కేంద్రం డబ్బులు ఇస్తుందండి? ఇది కొనుగోలు జరిగేటప్పుడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు జరిగితే కొనుగోలు జరిగిన 5, 6, 7 రోజుల లోపల రైతాంగం యొక్క ఖాతాలోకి డబ్బులు మేమే ఇస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నాం. అమౌంట్ మొబిలైజ్ చేసుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి బ్యాంకుల నుంచి డబ్బులను మొబిలైజ్ చేసి అడ్వాన్స్గా మొబిలైజ్ చేసి పెట్టి వాళ్ళకి ఇచ్చి రైతాంగానికి 5, 6, 7 రోజుల లోపల 3 నుంచి 6, 7 రోజుల లోపల అకౌంట్లలో వేస్తున్నాం, లెక్క కట్టేస్తున్నాం. తరుగు కాడ మా మీదనే భారం పడుతుంది. మళ్ళీ వీళ్ళు డబ్బులు ఇచ్చేది ఎప్పుడు? 5 నెలలు 6 నెలలకు ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారు. ప్రభుత్వం కట్టినటువంటి డబ్బులను 5, 6 మాసాలకు ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారు. దీని మీద అక్యుములేట్ అయ్యే ఇంట్రెస్ట్ మీదనన్నా మీరు వైఖరి తీసుకోండి, ఇది మాకు భారం కదా అంటే దాని మీద కూడా చెల్లించేటువంటి ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇది కూడా మీ వైఫల్యం కాదా? వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడరు? తెలంగాణలో మేము కొంటలేమో, పంజాబ్ కంటే ఎక్కువ కొంటున్నారు. సింపుల్ ఇష్యూ. పంజాబ్ రాష్ట్రంలో పండేటువంటి మొత్తం వరిని కేంద్ర ప్రభుత్వం కొంటా ఉంది, ప్రతి ఏటా కొంటా ఉంది. ఈ ఏడు కూడా కొన్నది మొత్తం ధాన్యం. మేము చేసేటువంటి డిమాండ్ కూడా స్ట్రైట్గా వరి అతి ఎక్కువగా సగటు ఉత్పత్తి వచ్చేటువంటి రాష్ట్రం పంజాబ్ తర్వాత తెలంగాణనే ఇలా భారతదేశంలో అగ్రిగేట్ ప్రొడక్షన్ కానీ పర్ ఎకర్ ప్రొడక్టివిటీ కానీ భారతదేశంలో హైయెస్ట్ ఈల్డ్ వచ్చేటువంటిది తెలంగాణలోనే వస్తుంది. పంజాబ్ కంటే కూడా దాదాపు 1 కోటి టన్నులు ఎక్కువ పండుతూ ఉంది తెలంగాణలో. మీరు పంజాబ్లో కొన్నట్లే మొత్తం తెలంగాణది కొనండి, ఇంకా పంచాయతీ లేదు కదా, ఎందుకు కొనరు? పంజాబ్లో మీకు చిత్తశుద్ధి ఉంటే పంజాబ్లో కొంటున్నాం కదా అన్నారు కదా, అదే మేము అంటున్నాం. పంజాబ్లో కొన్నట్లే మొత్తం తెలంగాణలో కూడా ఎందుకు కొనరు? అక్కడనన్నా దేశవ్యాప్తంగా సంస్కరణలు అమలు చేసి సస్య విప్లవం తెచ్చి నానా తంటాలు పడితే ఈళ్ళు పెరిగింది. 50-20 ఏళ్ళు పట్టింది దానికి. మీరు ఏకానా సపోర్ట్ చేయకుండా, కేంద్రం ఏకానా సపోర్ట్ చేయకుండా 7 ఏళ్లలో పంజాబ్ను తలదన్నే వరి పండించిన తెలంగాణ వడ్లని ఎందుకు కొనరు? అక్కడ మొత్తం కేంద్రం దృష్టి పెడితే వచ్చినటువంటి పంటాడ కేంద్రంలో పంజాబ్లో. కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని రకాల వ్యవసాయ సంస్థలు, పరిశోధన కేంద్రాలు మొత్తం సర్వం దృష్టి పెడితే సస్య విప్లవం ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ అది. కానీ మాకెవరు దిక్కులేరు కదా, తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వమే కష్టపడి పండించిన పంట కదా ఇది. మరి పంజాబ్ను కొన్నట్లు మొత్తం తెలంగాణ పంటను కొనండి. ఎందుకు కొనరు చెప్పండి, తెలంగాణ ప్రజలకు వివరంగా చెప్పండి ఎందుకు కొనరు?
మరి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి మాట మాట్లాడే, అసలు కేంద్రంలో మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఇంత నాకైతే ఏం చెప్పాలో అర్థమవుతలేదు. తెలంగాణ సర్కారే రాసిచ్చింది ఇట్లానా అండి మాట్లాడేది? పోయిన యాసంగిలో కేంద్రం కొంటామనేటువంటి బియ్యం కొనేటువంటి క్రమంలో మనం రైతులకు డబ్బులు ఇచ్చి కేంద్రం చెప్పినందుకే కేంద్ర ఒడంబడిక ప్రకారమే కొని మిల్లర్లకు ఇచ్చి మిల్లు పట్టించి తయారుగా పెట్టి కేంద్రం మీరు తీసుకోండి అంటే సగానికి వచ్చినాక మెడ మీద కత్తి పెడతారు. ఏమని? లేదు 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 ఇప్పుడు మేము బాయిల్డ్ రైస్ తీసుకోము. మధ్యలోకి వచ్చినాక మీరు మధ్యలో ఇప్పుడు మీరు చెప్తేనే కొంటే ఇప్పుడు మధ్యలో బాయిల్డ్ రైస్ వద్దంటే మీరు ఎట్లకెళ్ళి తెచ్చేయాలి, ఏ నుంచి తెచ్చిస్తాం, ఎట్లా ఇది సాధ్యమని ముఖ్యమంత్రి గారు 1-2 సార్లు ఘర్షణ పడ్డంత పనిచేసి కేంద్రం దగ్గర పోయి మాట్లాడితే అప్పుడు వాళ్ళు అతి కష్టంగా చెప్పింది ఏంది? కేంద్రం నుంచి రాస్తారు లేఖ. మొన్న నేను ప్రదర్శించిన లేఖ అదే, మీకు చూపించిన లేఖ అదే, మళ్ళీ కూడా మా గంగుల గారు ఇస్తారు మీకు. ఇప్పుడు ఆ లేఖలో క్లియర్గా రాసినారు, ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి బియ్యం మేము తీసుకోవాలంటే, కేంద్రం తీసుకోవాలంటే ఏది యాసంగికి సంబంధించినవి ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి, 20,000 మెట్రిక్ టన్నులు ఇంకా అప్పటికి ఉన్నాయి, ఇంకా తీసుకోవాల్సినవి వాళ్ళు అంతకుముందు తీసుకునే కాక ఆ 20,000 మెట్రిక్ టన్నులు ప్లస్ 5,000 మెట్రిక్ టన్నులు అవి తీసుకోవడానికి వాళ్ళు పెట్టిన, వాళ్ళు విధించిన షరతు గడువు మెడ మీద కత్తి ఏంటంటే మీరు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పెట్టము అని లిఖితపూర్వకంగా రాసిస్తేనే మేము మీతోనున్న బియ్యం తీసుకుంటాం, లేకుంటే లేదంట. మెడ మీద కత్తి పెట్టింది మీరు. మేము వాలంటీర్గా రాసిచ్చినామా? ఈజ్ ఇట్ అవర్ వాలంటరీ కమిట్మెంట్ ఆర్ కన్ఫెషన్? మీకోసం కొన్న ఓట్ల మీద మీరు బ్లాక్మెయిల్ చేసి మీరు మెడ మీద కత్తి పెట్టి ఇట్లా ఇస్తే తప్ప మేము తీసుకోమని మాట్లాడింది మీరు కదా. ఆ లేఖను అది మా కన్ఫెషనా? మీ కన్వీనియన్స్ కోసం రాపించుకున్న లేక మా కన్ఫెషన్ అనేది నాకు అర్థం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాట్లాడే వ్యవహారమా? కేంద్రం రాసిన లేఖ మీద ఒక కేంద్ర మంత్రి ఇట్లా మాట్లాడేది? కేంద్ర ప్రభుత్వం ఇట్లా మాట్లాడేది? కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి పార్టీ ఇట్లా మాట్లాడేది? ఎంత హై స్టాండర్డ్స్తో ఎంత డిగ్నిఫైడ్గా వ్యవహారం డీల్ చేయాలి ఒక సమస్య వస్తే పరిష్కరించడానికి? మీకు నచ్చని పార్టీ లేకుంటే మీ పార్టీ కాదు కాబట్టి ఇక్కడ మీ ఇష్టం ఉన్నట్లు దిగజారిపోయి వ్యవహరిస్తామంటే ఆ అపఖ్యాతిని మీరే మూట కట్టుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రజలను మీరేం ఇబ్బంది పెట్టలేరు. తాత్కాలికంగా ఏమైనా మీరు ఇబ్బంది గురి చేయొచ్చు అని అనుకుంటున్నారేమో కానీ తద్వారా తెలంగాణ సర్కార్కి ఏమైనా ఇబ్బందులు కల్పించవచ్చు అని అనుకుంటున్నారు కానీ అది మీ భ్రమ మాత్రమే. మమ్మల్ని సఫకేట్ చేయడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వాన్ని సఫకేట్ చేయడం ద్వారా, తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మీరు మూట కట్టుకునేటువంటిది లబ్ధేం లేదు. అప్రతిష్ట తప్పిస్తే ముమ్మాటికి అప్రతిష్టనే. మీ గడ్కరీ గారే మాట్లాడతారు ఎన్ని బియ్యం ఉన్నాయి మా దగ్గర ఏం చేస్తామని చెప్పి. ఒకసారి మీ సౌకర్యార్థం వీడియో ఆన్ అవుతలేదు. వాల్యూమ్ ఏది మళ్ళీ మొదటి నుంచి పెట్టి को करना पड़ेगा। इस बार हमारे देश में 280 लाख टन चावल गोडाउन में पड़ा है 3 साल से, और चावल अब ज्यादा रहेगा तो सड़ सकता है। क्या आज हमारे देश में चावल इतना ज्यादा है कि पूरे वर्ल्ड को हम चावल दे सकते हैं? वी आर चावल सरप्लस। चीनी, शक्कर, इतनी हालत खराब है कि वर्ल्ड में इंटरनेशनल मार्केट में चीनी का भाव 22 रुपए किलो है, हमारे देश में 34 रुपए किलो है, और हम 10 रुपए किलो सब्सिडी देकर पिछले साल में हमने 60 लाख टन चीनी एक्सपोर्ट की और 6,000 करोड़ की सब्सिडी दी। तीसरी बात, गेहूं सरप्लस है, मक्का सरप्लस है। 1700 रुपए एमएसपी जो मक्के की थी वो भाव अब 1000 और 1100 रुपए पे आया है। क्या क्रॉप पैटर्न हम बदल सकते हैं?
हमारे देश में 80 से 90 हजार करोड़ का एडिबल ऑयल हम इंपोर्ट करते हैं, पर आज दुर्भाग्यवश हमारे देश में फली का तेल हो, जवस का तेल हो, सरसों का तेल हो, करड़ी का तेल हो, सोयाबीन का तेल हो, आज कम है। तो क्या पर एकड़ प्रोडक्टिविटी बढ़ाकर हम इसको कर सकते हैं क्या? सब संभव है। मैं नागपुर में, हमारे ऑरेंजेस होते हैं और मुझे बहुत इच्छा थी कि नागपुर के ऑरेंजेस సారాంశం ఏందండి? మీ కేంద్ర మంత్రి గారు మాట్లాడిన సారాంశం ఏంది? బియ్యం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి, దేశ పరిస్థితి ఇది, మనమే కాదు మొత్తం ప్రపంచానికి బియ్యం ఇచ్చేటన్ని బియ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు స్టాక్ పడి ఉన్నాయి, ఏం చేయాలనో తెలుస్తలేదు, మక్కలు సర్ప్లస్ ఉన్నాయి, కానీ తక్కువ ఉన్నటువంటివి నూనెలు ఏవైతే ఉన్నాయో వేరుశెనగ, పామాయిలు, నువ్వులు, ఆవాలు, ఇటువంటి నూనెలు తక్కువ ఉన్నాయి, డైవర్సిఫికేషన్ చేసుకోవాలనేటువంటి మాట చెప్తున్నాడు. మీ కేంద్ర ప్రభుత్వం విధానాన్ని మీరు బహిరంగంగా స్పష్టంగా ప్రజల ముందు అంగీకరిస్తే అయిపోయేదానికి ఇంత రాద్ధాంతం దేనికండి నాకు అర్థం కాదు. హుందాగా ప్రజలకు చెప్పాలి కదా. ఒక సీజన్ కాకపోతే ఇంకో సీజన్కు రైతాంగం మారుతారు, ఆ విషయాలు అర్థమైతే తప్పకుండా మారుతారు. రైతులు ఆ మాత్రం వివేకవంతులు కదా, విజ్ఞానవంతులు కదా. రైతులకు ఆ మాత్రం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అర్థమైతే అనుసరించాలనే అవగాహన ఉండదా? తప్పకుండా ఉంటుంది. కానీ విడమర్చి చెప్పేటప్పుడు మేము విడమర్చి చెప్తే దీంట్లో ఉన్న సమస్య ఇదే అని చెప్తే ఉల్టా మమ్మల్ని బదనాం చేయాలని మీరు మీ విధానానికి వ్యతిరేకంగా, మీ కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మీ పార్టీ అధ్యక్షుడిపై మాట్లాడి ఇలా మీరు భంగపడి దాంట్లోకి వెళ్ళి బయటపడలేక తలా ఓ మాట మాట్లాడేటువంటి పరిస్థితిని గందరగోళపరిచేటువంటి విధంగా మీరు తయారైంది. ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వ విధానం ఒకటి, మీ రాష్ట్ర పార్టీ నాయకులు ఒకటి మాట్లాడతారు, తలా తోకా లేకుండా మాట్లాడుతారు మీరు ఇలా మాట్లాడితే ఒక్కొక్కరోటి. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఒకటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు స్ట్రైట్గా యాసంగిలో వచ్చేటువంటి వడ్లు 100కి 100 పాళ్ళు బాయిల్డ్ రైస్ వచ్చే వడ్లే వస్తవి. అవి మీరు కొంటారా కొనరా? కొనకపోతే కొనమనే మాట బహిరంగంగా అంగీకరించి చెప్పండి. అదే విషయాన్ని మేము తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం. దాంతో తెలంగాణ రైతాంగానికి మేలవుతుంది. మీ తెలంగాణ బిడ్డ అయి ఉండి కేంద్రం యొక్క వైఖరి ఏముందో దాన్ని బహిరంగంగా తెలంగాణ ప్రజలకు మీరు చెప్పకపోతే ఇది ఆత్మద్రోహం అవుతుంది, తెలంగాణ ద్రోహం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీ ప్రభుత్వ వైఖరినే మిమ్మల్ని విడమర్చి చెప్పమంటున్నాం. దాగుడు మూతలు ఎందుకండి? మీ కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలంగాణ నడిబోటు నిలబడి ఈ పరిస్థితుల్లో కొనలేకపోతున్నాం ప్రజలారని చెప్పి అంగీకరిస్తే ఉందాగా ఉంటుంది కదా. అది చేయకుండా మీరు కూడా ఆత్మద్రోహానికి పాల్పడతారా? నాకు అర్థం కాదు. ఓ రైతు బిడ్డ అయి ఉండి మీకు పట్టదా తెలంగాణ వ్యవసాయం? కాబట్టి ఇంకొకసారి ఊకే తలా తోకా లేకుండా బీజేపీ నాయకులు ఎవరెవరో రకరకాల వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా కాకుండా మీ కేంద్ర ప్రభుత్వ విధానం ఏందో, లిఖితపూర్వక విధానం ఏముందో దాన్ని బహిరంగంగా ప్రజలకు విడమర్చి చెప్పాలి. గందరగోళపరిచేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఇంకా గందరగోళపరిచి రైతుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటే మాత్రం భంగపడేది మీరే, బాధపడాల్సింది కూడా మీరే రేపు భవిష్యత్తులో అని చెప్పి నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ. దట్స్ వాట్, అదే కదా నేను చెప్పేది. అంత క్లియర్గా వాళ్ళు చెప్పినారు కదా. अरे जो बोले उन लोग whatever they have said in writing on paper, contradicting it, they are speaking openly rubbish. Can they afford to speak rubbish against their own government's orders? If they speak, what do you call them and how do you call them? Let the people decide. With the surplus what we have today. See, these are the contradictory statements among the union ministers of this country. That is the unfortunate fate. They have to explore the possibilities, and why not? See, if you have intention and goodwill and intention to do something for the people, definitely you will come out with certain innovative ideas. You are not prepared to apply your thinking, your thought process. You have no time. Government of India has no time to spare for farmers.
They are unable to resolve even the petty issues. The simple is the logic. What is that the government would suffer financially if outturn is redefined for the Rabi season? Very little quantity. Why can't the government of India come forward? No. See, the entire planning is laid down by the government of India on arms only, no. We are not contemplating any procedure. The whole of the procedure is contemplated by government of India only. We are just instruments. And being an instrument to execute this, government of Telangana is incurring loss every year. And we are bearing it for the welfare of the farmers. We never felt that it's a burden on us. They have agreed finally. Initially, see, they have no ambitious vision and they have no broader spectrum of ideas. Therefore, they suffer from lack of confidence. And we have confidence. We know what the reality is. We know how Telangana farmers can produce more and more yields. This they don't have any idea. Since they were not having any confidence, they were questioning the integrity of the government of Telangana. But is it possible that 62 lakh acres of paddy is cultivated in Telangana? Yes, it is cultivated in the field, it is there. They have realized now. So this approach of government of India, that itself indicates how planned, how programmatic they are in farm sector. It's their failure. Thank you.